నా ఎమ్మెల్యే టికెట్ కోసం నేను కేశినేని చిన్నికి 5 కోట్లు ఇచ్చాను చెప్పి ఊరుకోలా. కొలిక్పూడి స్టేటస్ పెట్టేశాడు, ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్స్ పెట్టేశాడు. 5 కోట్లు కొంత 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 ఎట్లా ఇచ్చాను, పోరానికి వస్తే 3.5 కోట్లు ఇచ్చాను, ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్లు పెట్టి కాసేపు గొడవ అయితే తీసాడు. నేనేమడుగుతానంటే మిమ్మల్ని ఈ విషయంలో కొలికపూడిని 5 కోట్ల విషయంలో మిగతా పక్కన పెట్టద్దు, కొలికపూటిని 5 కోట్లు ఇచ్చారు టికెట్ కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం అనే విషయంలో నమ్మొచ్చు నమ్మకూడదు ఈ రెండిట్లో. అంటే ఇందులో పోనీ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? కొలికపూటి సపోర్ట్ చేస్తాను, నానికి సపోర్ట్ చేస్తాను అనేది మీరు కామెంట్ చేయండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఆల్రెడీ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చోబెట్టి పల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి టీడీపీకి ఏపీ అధ్యక్షుడు, ఆయనతో కలిసి ఏదో మీటింగ్ పెట్టుకుంటారు. ఏం జరుగుతుందో తర్వాత సంగతి. కొలిక్పూడి శ్రీనివాసరావు ఇప్పుడు ఏం చెప్తారంటే టీడీపీకి 5 కోట్ల రూపాయలు ఇస్తే తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇచ్చారని చెప్తున్నాం. అయితే జనం ఇన్నాళ్ళు ఏమనుకున్నారు, టీడీపీ కార్యకర్తలతో సహా మీలాంటి నాలాంటి సామాన్యులతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, చిన్న స్థాయి నాయకులతో సహా అందరూ ఏమనుకుంటున్నారంటే పెద్ద పోరాటం చేశారైనా అమరావతికి సంబంధించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద, అందుకని చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయన పోరాట యోధుడిగా గుర్తించి చంద్రబాబు ఆయన టికెట్ ఇచ్చారని నమ్ముతున్నాం. ఆ రకంగా పార్టీ టికెట్ తీసుకుని ఆయన గెలిచాడని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అభ్యర్థం లేదు, డబ్బులు ఇస్తే టీడీపీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారని చెప్తున్నాడు చాలా ఓపెన్గా. నెంబర్ 1. నెంబర్ 2, ఈయన డబ్బులు ఇచ్చారని చెప్తున్నది ఎవరికి? కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని 2024లో విజయవాడ ఎంపీగా పోటీ చేసినటువంటి క్యాండిడేట్. ఆయన ఏమీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కాదు, కీలకమైనటువంటి వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే అంతకు ముందు కూడా ఆయన ఈ పోటీలోకి అప్పుడే దిగారు 2024. అంతకుముందు అసలు ఆయన రాజకీయాల్లో లేరు. సో అంతకుముందు ఆయన ఎంపీ కూడా కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, టీడీపీలో పెద్ద నాయకుడు కూడా కాదు. మరి ఆయన డిమాండ్ చేయడం అంటే ఈయన ఎందుకు ఇచ్చారు అనేది క్వశ్చన్. ఒకవేళ ఇస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలకి, వాళ్ళు చంద్రబాబుకో లోకేష్కో ఇవాళ టికెట్ కోసం ఇస్తే, టికెట్ ఇచ్చేది వాళ్ళు, బీఫామ్ ఇస్తారు కదా వాళ్ళు. సో కేశినేని శివనాథ్ ఇవ్వరు. సో కేశినేని శివనాథ్ ఇప్పించారని చెప్తున్నారా కొలిక్పూడి శ్రీనివాసరావుకి? లేకపోతే కేశినేని శివనాథే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లను ఆయనే నిర్ణయించారు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. అంత అధికారం నా పార్టీ నాయకత్వం ఆయనకి ఇచ్చింది ఆ చిన్నికి? ఇది రెండో ప్రశ్న. ఇక మూడోది ఏంటంటే ఈయన కేశినేని శివనాథ్కి డబ్బులు ఎందుకు ఇచ్చారు? పార్టీ అధిష్టానం ఇవ్వమంటే ఇచ్చారా, లేకపోతే కేశినేని శివనాథ్ వ్యక్తిగతంగా అడుగుతున్నారు, బ్లాక్మెయిల్ లాంటివి ఏమన్నా చేస్తుంటే ఇచ్చారా అనేది ఒక ప్రశ్న. కేశినేని శివనాథ్ ఆయనే స్వయంగా, కేశినేని చిన్ని ఆయనే స్వయంగా ఈ డబ్బులను కనుక డిమాండ్ చేస్తే, కొలిక్పూడి శ్రీనివాస్ దగ్గర నుంచి డిమాండ్ చేస్తుంటే ఆయన వెళ్ళి పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? చంద్రబాబుకో లోకేష్కో చెప్పారా కొలిక్పూడి శ్రీనివాసరావు అనేది క్వశ్చన్. అంటే ఏమండి మీరేమో పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు, మరి ఇట్లా కేశినేని చిన్ని ద్వారా మీరు అడిగిస్తున్నారు, ఆయన అడుగుతున్నారు, కానీ ఏకంగా 5 కోట్లు అడుగుతున్నారు టికెట్ కోసం ఏంటి అని మీరు వెళ్ళి అడిగారా? కొలిక్పూడి వెళ్ళి ఆయన్ని అడిగే క్వశ్చన్. అడిగితే వాళ్ళు ఏమన్నారు? అడగకపోతే మీరు ఎందుకు అడగలేదు అనేది కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అంటే అధిష్టానం తెలిసే జరుగుతుంది ఇది అని అడగలేదా? లేకపోతే అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే డబ్బులు ఇచ్చారని నేను క్లెయిమ్ చేస్తున్నారు కదా, దాదాపు 5 కోట్ల రూపాయలు. అంత డబ్బు కొలిక్పూడి లాంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మామూలు విషయం కాదుగా ఇది. 5 కోట్ల చిన్న నెంబర్ కాదు అది, సామాన్యమైన విషయం కాదు అది. డబ్బు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నానని చెప్పినటువంటి ఆయన చెప్తున్నారా అనేది ఒకటైతే, ఇంత డబ్బు ఆయన ఎక్కడి నుంచి మనం మొబైలైజ్ చేసి ఇచ్చారని కూడా పెద్ద ప్రశ్న. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎవరు మాట వింటున్నట్టు కనిపించట్లా. కొలిక్పూడి శ్రీనివాసరావు ఇప్పటికే తను చాలా వివాదాస్పదుడు అయ్యాడైనా, ఇందులో ఎవరు తప్పులు ఏంటి అనే విషయం ఆ పార్టీ అధిష్టానానికి తెలియాలి. తమ పార్టీ ఎంపీ మీద తమ పార్టీ ఎమ్మెల్యే నేరుగా పబ్లిక్గా ఇంత పెద్ద ఆరోపణ చేస్తే తెలుగుదేశం పార్టీ సింపుల్గా పార్టీ మీటింగ్ పెట్టుకుందేంటి? నాకు అర్థం కాదు. పార్టీ మీటింగ్ పెట్టుకోండి, కానీ వీళ్ళు గెలవక ముందు వరకే పార్టీ టికెట్ ఇచ్చిన బీఫామ్ లీడర్స్ గెలిచిన తర్వాత గెలిచే క్రమంలో మేము ఓట్లేసి గెలిపించుకున్న ఎంపీ, మేము ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే, వీళ్ళకి ఇంత డబ్బులు వీళ్ళ మధ్య చేతులు మారుతూ ఉంటే పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఇదే కొలిక్పూడి, ఇదే నాని కాంగ్రెస్లో ఉన్న, వైసీపీలో ఉన్న, బీజేపీలో ఉన్న ఇదే పాయింట్. ఇక్కడ పార్టీల గురించి కాదు, ఆ పర్టికులర్ పార్టీకి అతిపెద్ద నెగిటివ్ ప్రజల పాయింట్లో. పార్టీ లోపల అంతర్గత వ్యవహారం కాదు ఇది, ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే మేమందరం మా రిప్రజెంటేటివ్స్గా వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశమే. కొలిక్పూడి శ్రీనివాసరావు ఓపెన్గా 5 కోట్లు ఇచ్చి నేను టికెట్ తెప్పించుకోవాలని చెప్పినప్పుడు ఫస్ట్ సిగ్గు ఎగ్గు ఉంటే ఆ వ్యక్తి రాజీనామా చేయాలి. అదే కొలిక్పూడి శ్రీనివాసరావు ప్లేస్లో మీరు ఎవరన్నా పెట్టుకోండి, ఏ ఎమ్మెల్యే ఎవరినన్నా పెట్టుకోండి, ఆయనే ఓపెన్ అప్ అయ్యాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేయాల్సింది రాజీనామా. ఆయన చాలా గొప్ప పోరాటం చేసి ఉండొచ్చు అమరావతికి, అదంతా వేరే ఆస్పెక్ట్. ఆ ఆస్పెక్ట్స్లో ఆయన సపోర్ట్ చేస్తాను నేను కూడా. కానీ ఓపెన్గా 5 కోట్లు ఇచ్చి నేను టికెట్ తెచ్చుకున్నాను ఆయనే ఓపెన్ అప్ అయ్యాడు మీద కోపంతో, కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫస్ట్ చేయాల్సింది రాజీనామా. ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం తరఫున
దాని మీద ఒక కమిషన్ లాంటిది వేయాలి, దాని మీద నిజానిజాలు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ పార్టీ అంతర్గత వ్యవహారంగా దాన్ని మీరు కూర్చుని మాట్లాడుకునేటువంటి విషయం కాదు. మాట్లాడుకోవచ్చేమో, కానీ అల్టిమేట్గా ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం మాత్రమే అవుతుందనేది నా సీరియస్ ఒపీనియన్.